మీరు మా దగ్గర ఎప్పటి నుంచి వస్తున్నారు? మా ఇంజనీర్ ఎప్పటి నుంచి వచ్చాను మీకు 6 ఇయర్స్. ఫస్ట్ మీరు తీసుకుని దేని తీసుకుని రాయల్ మన ఆయిల్ మీ బండిలో మీకు మెయిన్ మార్క్ కనిపిస్తుంది ఏంటి? ఈ ఆయిల్ పోయడం వల్ల మైలేజ్ పెరిగింది, పికప్ పెరిగింది. ఇంజన్ ఆయిల్ ఇంకోటి ఏంటంటే ఇంజన్ ఆయిల్ అసలు మనకి ఒక సపోజ్ 1000 కిలోమీటర్ల తర్వాత ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఒకవేళ 100 కిలోమీటర్లు తిరిగినా కానీ దాంట్లో చేంజ్ అనిపించాలి. ఎంత తిరిగినా కానీ ఇంజన్ ఆయిల్ ఫిట్నెస్ బాగుంది. నెక్స్ట్ అది చిక్కపడట్లేదు కూడా, ఇంజన్ స్మూత్ ఉంటుంది కదా. ఎంత లాంగ్ జర్నీ చేసినా సపోర్ట్ చేస్తుంది. ఇంజిన్ టెంపరేచర్ ఎలా ఉందన్న? అది కొంచెం కూల్. మన ఎండాకాలం మీరు తిరిగారు కదా, ఎలా ఉందన్న అప్పుడు? పర్వాలేదు. అన్ని ఆయిల్ అంటే నేను మ్యాక్సిమం చాలా ఆయిల్ ట్రై చేసిన, ఇది కొంచెం బెటర్ ఉంటుందండి. ఇదండి కాదు, 2 వీలర్ అని కాదు, 3 వీలర్ 4 వీలర్ వాడతారన్న. ఆటో ఉంది, ఆటో ఎప్పటికైనా వాడేనా? ఆటో దగ్గర 5 ఇయర్స్. దాని ఫస్ట్ కంప్లైంట్ ఏం చెప్పేదానికి అప్పుడు నాకు? ఫస్ట్ కంప్లైంట్ వచ్చేసి స్మోక్ కొంచెం వచ్చేది, మైలేజ్ కొంచెం డెప్త్ ఉండే. మనకి మార్చిన కాడ నుండి బండికి ఇంజిన్కి ఏమైనా పెట్టారన్న? పెట్టుకోవడానికి పెట్టారా? ఇంజన్ ఆయిల్ ఒకటైనా జనరల్గా ఇంకా మా దగ్గర పెట్టి అట్లాంటిది ఏం లేదు. మీకు మాకు ఎంత డిస్టెన్స్ ఉంటుందన్న? సుమారుగా మాది ఒక 60 కిలోమీటర్లు. ప్రతి ఇంజిన్ ఆయిల్ మాత్రం మీరు ప్రతిదానికి వస్తున్నారు 60 కిలోమీటర్లు. కానీ మా ఒక వర్క్ నచ్చిందన్న మీకు? నచ్చింది. ఓకే అన్న. ఈయన రమేష్ అన్న, కేరళ దగ్గర మనకు 6 సంవత్సరానికి కస్టమర్. అయితే ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే లైఫ్ల కోసం కాదు పెట్టేది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు బండి రిపేర్ రాదు. కానీ కస్టమర్ ప్రతి ఒక్క కోరుకునేది ఇంజిన్ స్మూత్ ఉండాలి, మైలేజ్ బాగుండాలి, రన్నింగ్ బాగుండాలి కోరుకునే వాళ్ళకి ఈ వీడియో. దాన్ని బట్టి కాంటాక్ట్ చేయాల్సి కాంటాక్ట్ చేయండి.